హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళ్తే, చైత్ర శ్రీతం ఎంగేజ్మెంట్ కోసం పూర్ణిమ ఇందుమతితో కలిసి షాపింగ్ చేస్తూ ఉంటుంది జ్యోతి. ఇంక ఇందుమతి పూర్ణిమని నీ భర్త ఎవరు అని అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పూర్ణిమగారు, చైత్ర వాళ్ల నాన్నగారు ఎలా ఉంటారు? చైత్ర, మీ నాన్నగారి ఫోటో నీ ఫోన్లో ఉంటుంది కదా, ఒకసారి చూపించు. లేదా, ఓహో, మీ అమ్మ మీ నాన్న విడిపోయారు కదా, తల్లిని వదిలేశాడన్న కోపంతో నువ్వు ఫోటో పెట్టుకోలేనట్టుంది అని ఇందుమతి అంటూ ఉంటే, చిన్నా, గ్రాని అంటాడు శ్రీతన్. ఎందులో తప్పేముంది శ్రీతన్? పోనీ మీ మావయ్యగారు ఎలా ఉంటారో నువ్వు చెప్పు అని అడుగుతుంది ఇందుమతి. ఎవరికి వాళ్లకి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి అంటాడు శ్రీతన్. నేనేమీ ఇప్పుడు వీళ్ల నాన్నని ఇక్కడికి వచ్చి బట్టలు తీసుకోమనట్లేదు. ఆయనకి మీరు బట్టలు తీసుకోండి అంటున్నాను. మీరు చెప్పండి పూర్ణిమగారు, మీ భర్త ఎలా ఉంటారు? శ్రీతన్ అంత హైటుంటారా? లేదంటే ఫోన్ చేసి కొలతలు కనుక్కోండి అని ఇందుమతి చెప్తుంది. ఇందుమగారు, ఆయన బట్టలు తర్వాత తీసుకుంటారులేండి అని ఆనంది అంటుంది. తర్వాతేంటి కుట్టి, ఇంకెప్పుడు తీసుకుంటారు? రేపే కదా నిశ్చితార్థం. ఏం, రేపు నిశ్చితార్థం జరగట్లేదా అని అంటుంది ఇందుమతి. జరుగుతుంది అని గట్టిగా చెప్తుంది ఆనంది. మరైతే బట్టలు తీసుకోవాలి కదా. ఏరా శ్రీతన్, మీ మావగారికి బట్టలు నువ్వు తీసుకోరా అంటుంది ఇందుమతి. నేను ఆయన్ని తీసుకోమంటానండి అని పూర్ణిమ చెప్తుంది. ఇదీ పద్ధతంటే. ఒకసారి ఫోన్ చేయండి. ఏంటి అలా చూస్తున్నారు? మా జ్యోతి అంతా చెప్పింది. నిన్న సూర్య, జ్యోతి మీ ఇంటికి వచ్చారట కదా. ఒకసారి మీ ఆయనగారికి ఫోన్ చేసి ఎక్కడున్నారు, ఏ టైంకి వస్తున్నారు, బట్టలు ఎక్కడ తీసుకుంటారు లాంటి విషయాలు మాట్లాడేస్తే మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఫోన్ చేయండి పూర్ణిమగారు, చెప్పేది మీకే, ఫోన్ చేయండి అని చెప్తుంది ఇందుమతి. ఇంక పూర్ణిమ చాలా కంగారుపడిపోతుంది. ఫోన్ చేయమంటున్నారేంటి? అమ్మ దగ్గర ఫోన్ నెంబర్ ఉందా అని చైత్ర మనసులో అనుకుంటుంది. మీ భర్త ఫోన్ నెంబర్ మీ దగ్గర లేదా ఏంటి అని ఇందుమతి అడుగుతుంది. ఇంక పూర్ణిమ భయపడుతూ ఉంది అంటుంది. మరి చెయ్యండి అంటుంది ఇందు. ఏంటి, మా నాన్న ఫోన్ నెంబర్ మా అమ్మ దగ్గర ఉందా? ఎన్ని రోజుల్నుంచి నాకెందుకు చెప్పలేదు? ఉండి కూడా మా అమ్మ నిజాలు నా దగ్గర దాచిందా అని చైత్ర అనుకుంటుంది. అబ్బా, ఏంటండి అంతసేపు ఆలోచిస్తున్నారు, ఫోన్ చేయమంటుంటే అని ఇందుమతి అంటుంది. పూర్ణిమగారు, మీరు అసలు ఒక్కసారైనా ఫోన్ చేశారా అని జ్యోతి అడుగుతుంది. చేశానండి, కాని కాల్ కలవడం లేదు అని చెప్తుంది పూర్ణిమ. అయితే మా ముందొకసారి చేయండి, కలుస్తుందో లేదో చూద్దాం అంటుంది ఇందుమతి. ఇంక పూర్ణిమ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. ఇందుమ్మగారు, ఎవరి ఇబ్బందులు వాళ్లకుంటాయి కదా, మీరు మరి గిట్ల గుచ్చిగా మాట్లాడితే ఎలా? పూర్ణిమగారు, ఒకసారి కాల్ చెయ్యొచ్చు కదా అంటుంది ఆనంది. పోని ఒక్కసారి చెయ్యండి పూర్ణిమగారు, ఏముంది అని జ్యోతి కూడా అంటుంది. సరే, లేకపోతే ఆ నంబర్ నాకివ్వండి, నేన్ చేస్తాను అని అడ్డంగా ఇరికిస్తూ ఉంటుంది ఇందుమతి. లేదండి, నేనే చేస్తాను చెప్తుంది పూర్ణిమ. మరి చేయండి అంటుంది. నీకు ఎలాంటి దుస్థితి వచ్చిందమ్మా? నా కోపం నీమీద కాదు, నాన్నమీద వస్తోంది. తాలి కట్టినవాడికి బాధ్యత ఉండదా? ఎందుకు మమ్మల్ని ఇంతలా ఏడిపిస్తున్నాడు అని చైత్ర మనసులో అనుకుంటుంది. ఇంక పూర్ణిమ ఫోన్ చేయడానికి పకానికి వచ్చేస్తుంది. శశికాంత్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ఇందుమతి పూర్ణిమ వెనకాలే అక్కడికి కూడా వచ్చి, ఏంటండీ, అక్కడే చేయమంటే ఇక్కడికి వచ్చేశారు, ఇంతకీ కాల్ కలిసిందా లేదా అని అడుగుతుంది ఇందుమతి. అది కాల్ కలవడం లేదండీ అని చెప్తుంది పూర్ణిమ. ముందు మీరు టెన్షన్ పడకండి, కాల్ తర్వాత కలుస్తదిలే, ముంగిట మనం బట్టలు తీసుకుందాం, పదండి అని పూర్ణిమతో ఆనంది చెప్తుంది. కుటీ, జ్యోతమ్మా. ఏంది జ్యోతమ్మా, సునందగారు ఇక్కడ ఉంటే బాగుండేది, కాని అవుటాఫ్ స్టేషన్లో ఉన్నారు కదా, మీ అత్తయ్యగారికి కాల్ చేసి చైత్రాకి ఒకసారి సెలెక్ట్ చేయమను. ఆవిడ కూడా మనతో పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది. నువ్వు మనుషుల్ని ఎంత బాగా కలుపుకుంటావు జ్యోతమ్మా. బంధాలంటే ఎప్పుడూ కలిసి ఉండాలి కుట్టి, మనం ఎప్పుడూ విడిపోకూడదు. లేదు జ్యోతమ్మా, మనం బంధాల్ని పెంచుకుంటున్నామే గాని తెంపుకోవట్లేదు, అంతా మనవాళ్లే అంటుంది ఆనంది. ఫోన్ చేయి కుట్టి, నేను పూర్ణిమగారి దగ్గర ఉంటాను. గట్లనే జ్యోతమ్మా. చైత్ర, ఏంటి మేడం, నువ్వు శారీస్ చూస్తూ ఉండు, నేను మా అత్తయ్యగారికి వీడియో కాల్ చేస్తాను. సరే మేడం. హాయ్ అత్తయ్యగారు. హాయ్ ఆనంది. ఏంటి వీడియో కాల్ చేశావ్? మీకొక సర్ప్రైజ్ ఉంది. ఏంటా సర్ప్రైజ్? రేపు మా తమ్ముడు శ్రీతన్ ఎంగేజ్మెంట్ కదా, మేము షాపింగ్కి వచ్చామత్తయ్యగారు. వెరీ గుడ్. పెళ్లికూతురికి మీరు శారీ సెలెక్ట్ చేయాలి. నేనా? నా సెలెక్షన్ నచ్చుతుందో లేదో వాళ్ళ ఆయననో వాళ్ళ అత్తగారినో సెలెక్ట్ చేయమనో లే. అత్తయ్యగారు, చైత్రాకి మీ సెలెక్షన్ నచ్చుతుంది. పైగా మీ వియ్యపురాలైన మా జ్యోతమ్మ తన కోడలికి మీ సెలెక్షన్లో ఓ శారీ సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారు. అందుబాటులో లేరు కదా. ఉండుంటే నేను కూడా మీతో వచ్చేదాన్ని. లే అత్తయ్యగారు,
చైత్ర నాతోనే ఉంది, ఇదిగో చూడండి. నమస్తే మేడం. హాయ్ పెళ్లికూతురా. హౌఆర్ యూ? హ్యాపీ మేడం. హ్యాపీనా? ఎగ్జైటింగ్గా ఉన్నట్టున్నావ్, మొహంలో తెలిసిపోతోంది అని సునంద చెబుతూ ఉంటే, ఎగ్జైటింగ్ కాదు మేడం, ఏం జరుగుతుందో అన్న భయంతో ఉన్నాను. మా నాన్న ఎవరో కూడా తెలీదు, కానీ మా అమ్మ దగ్గర ఫోన్ నెంబరుంది అని ఇప్పుడే తెలిసింది. మా అమ్మ నా దగ్గర చాలా విషయాలు దాచింది అని చైత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. హలో పెళ్లికూతురా, వేరార్ యూ అని సునంద చైత్ర ముభ్యావంగా ఉండడం చూసి అడుగుతుంది. ఇక్కడే ఉన్నాను మేడం అంటుంది చైత్ర. అత్తయ్యగారు, నేను కొన్ని శారీస్ చూశాను, వాటిలో మీరు సెలెక్ట్ చేయండి. నాకు కొంచెం శ్రమ తగ్గించావానంది. చూపించు. ఇదెట్లా ఉందో చూడండి అత్తయ్యగారు. ఇది ఓకే, కానీ ఆ బార్డర్ కొంచెం బ్రాడ్గా ఉంది. చిన్నపిల్ల కదా, అంత బ్రాడ్గా ఉంటే బాగోదు. ఇంకేదైనా చూపించు. గట్లనే అత్తయ్యగారు, వేరేది చూస్తా. ఇదెట్లా ఉందో చెప్పండి అని ఆనంది చెబుతూ ఉంటే, శారీస్ చూపిస్తూ ఓకే, ఆప్షన్ కింద పెట్టు సునంద చెబుతుంది. ఇంకా ఆనంది, ఇదిగోండి చెప్పండత్తయ్యగారు అంటూ శారీస్ని చైత్ర మీద వేసి చూపిస్తూ ఉంటుంది వీడియో కాల్లో. చైత్రాని శారీస్ని చూపించేటప్పుడు వెనకాల జ్యోతి దగ్గర పూర్ణిమ నిలబడి ఉండడం గమనిస్తుంది సునంద. అక్కడ పూర్ణిమ చూసి ఒక్కసారిగా షాకవుతుంది. చెప్పండత్తయ్యగారు, ఎలా ఉంది? ఆనంది, ఫోనొకసారటు తిప్పు. ఏమైందత్తయ్యగారు? చైత్రాన్ని చూపించు అని సునంద చెబుతుంది. ఇంకా ఆనంది ఫోను పక్కనికి తిప్పుతుంది. అదే టైంకి అక్కడ ఇందుమతి నిలబడి ఉంటుంది. ఇదేంటి, జ్యోతితో పాటు పూర్ణిమ కనిపించిందేంటి? అక్కడ ఉన్నది ఇందుమతి కదా. బహుశా అదే ఆలోచనలో ఉండబట్టే అలా కనిపించిందేమో. అత్తయ్యగారు, ఈసారి ఎట్లుందో చెప్పలేదు. బాగుందానంది, ఇది ఓకే. థాంక్యూ అత్తయ్యగారు. సరే ఆనంది, నేనుంటాను అని ఆలోచిస్తూ సునంద ఫోన్ పెట్టేస్తుంది. సరే అండి. జ్యోతమ్మా, ఏం కుట్టి, చైత్రకి మా అత్తయ్యగారు ఈసారి సెలెక్ట్ చేశారు. చాలా బావుంది కుట్టి. ఈసారి కూడా పక్కన పెట్టండి అని జ్యోతి చెప్తుంది. అవన్నీ ప్యాక్ చేసి కౌంటర్కి పంపించండి అని ఆనంది చెప్తూ ఉంటే, మేడం మేడం, ఏంటి చైత్ర, రాత్రి మీతో ఫోన్లో అని చైత్ర చెప్పబోతూ ఉంటే, గుర్తుంది, నాకు కొంచెం భయంగా ఉందండి. నేనదే ఆలోచిస్తున్నాను. చైత్ర, నువ్వు ఏం కంగారు పడుకు అని ఆనంది ధైర్యం చెప్తుంది. పూర్ణిమగారు, మీరెక్కడికెళ్ళిపోయారు అని జ్యోతి పూర్ణిమని అడుగుతుంది. మీరిక్కడే ఉండాలి, అలా వెళ్ళిపోతే ఎలా అంటుంది ఇందుమతి. సర్లేండి, ఇదిగోండి మీక్కూడా శారీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, మీకీ రంగైతే బావుంటుంది చూడండి అని జ్యోతి పూర్ణిమకి శారీస్ చూపిస్తూ ఉంటుంది. ఇందుమతి ఒకవైపు పూర్ణిమని ఇబ్బంది పెడుతూ ప్లాన్ వర్కౌట్ చేస్తూ, ఆ పరిస్థితి చూస్తుంటే ఈ పెళ్లి జరిగేలా లేదు, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరిగేలా చెయ్యాలి అని ఆనంది దగ్గరికొస్తుంది ఇందుమతి. నేనదే ఆలోచిస్తున్నాను చైత్ర అని ఆనంది చైత్రతో చెప్తూ ఉంటుంది. కుటి, ఏంటిందుమ్మగారు, ఒకసారి ఇలారా అని ఆనందిని పక్కకు తీసుకుని పోతుంది. ఏంటిందుమ్మగారు, పూర్ణిమను చూస్తుంటే తన భర్త ఎంగేజ్మెంట్కి వచ్చేలా లేరు. నువ్వేమో ఈ పెళ్లి జరగడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నావు. చైత్ర వాళ్ల ఫాదర్ రాకపోతే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. నువ్వే ఒకసారి ఆవిడతో మాట్లాడి కన్ఫర్మ్ చేయి. లేదంటే మీ సూరిబాబు సంగతి తెలిసిందే కదా, తండ్రి కోసం ఆలోచించే మనిషి, పైగా పెళ్లి కూతురు తండ్రి లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? నువ్వొకసారి మాట్లాడుకుంటే. అలాగే ఇందుమగారు, నేను తర్వాత మాట్లాడతాను. తర్వాత, ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడే మాట్లాడు. ఆడ జ్యోతం ఉంది కదా. నేనావిడ్ని పంపిస్తాను, నువ్వెళ్ళి కిందుండు, వెళ్ళు అని ఇందుమతి ఆనందిని కిందకి పంపిస్తుంది. పూర్ణిమగారు, ఏంటండి? మీ శారీ సెలక్షన్ అయిపోయింది కాబట్టి మీరొక సాయం చేయాలి. ఏంటండి? మా కుట్టి అక్కడుంది, మీరు వెళ్ళు కుట్టికి శారీ సెలక్షన్ చేయాలి. అలాగేనండి, ఆ డిజైనర్ శారీస్ అన్నీ అక్కడే ఉన్నాయి అని చెప్పి పూర్ణిమనే ఆనంది దగ్గరికి పంపిస్తుంది ఇందుమతి. జ్యోతి, నీ చేత్తో నాక్కూడా ఒకసారి సెలెక్ట్ చేయవా అని జ్యోతికి చెప్తుంది. అలాగే అంటుంది జ్యోతి. ఇంక చైత్ర కూడా అక్కడికి వెళ్లబోతూ ఉంటే, ఏ చైత్ర, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్విక్కడే ఉండాలి, చూద్దాం, చూడు అని అంటుంది. ఇదెలా ఉంది చూడండి చిన్నత్తయ్యగారు అని జ్యోతి శారీస్ని చూపిస్తూ ఉంటుంది. ఆనంది మేడం మాట్లాడితే, అమ్మా ఏమంటుందో ఏంటో అని చైత్ర అనుకుంటుంది. ఇంక పూర్ణిమ ఆనంది దగ్గరికొస్తుంది. అమ్మా, నేను మీతో మాట్లాడాలి. శారీ గురించే కదా, చూపిస్తున్నారుగా, చూద్దాము అంటుంది పూర్ణిమ. అమ్మా, శారీ గురించి కాదమ్మా, చైత్ర తండ్రి గురించి. చైత్ర తండ్రెవరు అని అడుగుతుంది ఆనంది. మీ మావయ్యగారేనమ్మా అని మనసులో అనుకుంటుంది పూర్ణిమ. మీరు ధైర్యం చేసి మీ భయాన్ని విడిచిపెట్టి బిడ్డ పెళ్లి చేయడానికి తయారయ్యారు. కాని ఈడ మీరు ఒప్పుకుంటే మాత్రం ఈ పెళ్లి కాదు, మీ భర్త కూడా రావాలి. నిన్న జ్యోతమ్మ సూర్యబాబు మీ ఇంటికొచ్చిరంట కదా, వాళ్ళేం మాట్లాడారో చైత్ర నాకంతా చెప్పింది. మీరు కూడా మస్తు పరేషాన్ అయ్యారని చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పండమ్మా, చైత్రాకి తండ్రి ఉన్నాడా లేడా అని అడుగుతుంది. ఉన్నాడమ్మా అని చెప్తుంది పూర్ణిమ. ఎవరతను అని ఆనంది అడిగితే, నేను చెప్పుకోలేనమ్మా అంటుంది. అతని పేరేంటి? నన్నేమీ అడగొద్దు. ఈడి ఏం జరుగుతుందో సమాజైతుందా మీకు? మీ బిడ్డ పెళ్లి, మీరు గనక ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ బిడ్డ బతుకు నాశనమైపోతది. చైత్ర తండ్రి రాలేని పరిస్థితుల్లో ఉంటే అతనెక్కడున్నాడో చెప్పండి, నేను పోయి మాట్లాడి తీసుకొస్తా అంటుంది. అతను మీ మావయ్యగారే అయితే ఎవరినమ్మా తీసుకొస్తావు నువ్వు అని పూర్ణిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. రేపు ఎంగేజ్మెంట్ ఆగొద్దు పూర్ణిమగారు,
చైత్ర తండ్రెవరో చెప్పండి. చైత్రకి తండ్రి పేరు చెప్పలేదని తెలిసింది. అలాంటి చీకటి గతం మీ జీవితంలో ఒకటి ఉందంటే దానికి కారణమెవరు? మీ భర్తేనా? కాదు. మరెవరు? మీ అత్తగారు. మీరిప్పుడు మౌనంగా ఉంటే మీ కూతురి జీవితాన్ని నాశనం చేసినట్టే. చెప్పండి, చైత్ర తండ్రి పరిస్థితేంటి? చూడమ్మా, నేను కొంచెం ధైర్యం చేసి చైత్ర తండ్రితో చైత్ర ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలనుకున్నాను. కాని అతనికి ఫోన్ కలవడం లేదు. అలాగని నేనాగను, ప్రయత్నిస్తాను. కాని రేపే నిశ్చితార్థమంటే మరాయన వస్తారో లేదో. ఆయన రాలేదని నిశ్చితార్థం ఆగకూడదు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? అమ్మా, ఈ ఎంగేజ్మెంట్ ఆపకుండా జరిపించే బాధ్యత నీదేనమ్మా. ఆయన నిశ్చితార్థానికి రాలేకపోయినా పెళ్లికొచ్చేలా చేస్తాను. ఈ గండం రట్టెక్కించమ్మా. నా కూతురు బ్రతుకులోకి రాబోతున్న ఆనందం నా కారణంగా ఆగిపోకూడదు. ఈ పెళ్లి ఇంతవరకు రావడానికి కారణం నువ్వే. నిశ్చితార్థం ఆగిపోతే నా కూతురు తట్టుకోలేదమ్మా. అమ్మా, ఇవి చేతులు కాదు, కాళ్లనుకో. అయ్యో అమ్మా, మీరట్లా మాట్లాడొద్దు. మీ బాధ అర్థమవుతుంది. కాని నిశ్చితార్థంలో తాంబూలం ఎవరందుకుంటారు? నువ్వేం చేస్తావో చెయ్యమ్మా. ఈ నిశ్చితార్థం ఆగిపోకుండా చూడు. నేను మోయలేని భారం నీ నెత్తిమీద వేస్తున్నానమ్మా. అలాగేమీ లేదమ్మా. మీరైతే మీ భర్తని పెళ్లికి తీసుకురాగలరా? తీసుకురాగలుగుతాను. సరేనమ్మా, ఏం చెయ్యాలో ఒకసారి ఆలోచించి మా జ్యోతమ్మకి చెప్తాను. వెళ్దాం పదండి. అమ్మా, ఈ వెవ్వి ఎవ్వరితో చెప్పకండి అని చెప్తుంది పూర్ణిమ. సరేనమ్మా అంటుంది ఆనంది. ఇంక పూర్ణిమ ఆనంది జ్యోతి దగ్గరికి వచ్చేస్తారు. కుట్టి, నీ శారీ ఏది? అంటీ జ్యోతమ్మా, ఈడ నాకేమీ నచ్చలేదు. అవునా? అయితే ఇదెలా ఉందో చెప్పు, ఇలారా అంటూ జ్యోతి శారీని ఆనంది భుజం మీద వేసి, ఈ కలర్ నీకు బావుంటుందని తీశాను. ఎలా ఉంది? నచ్చింది జ్యోతమ్మా. నచ్చకపోతే చెప్పు కుట్టి, వేరే సారీ చూద్దాము అంటుంది జ్యోతి. కూతురికేం కావాలో తల్లికంటే గొప్పగా ఇంకెవరికీ తెలుస్తుందమ్మా. తల్లి ఏం చేసినా కూతురికి నచ్చుతుంది అని ఆనంది చెప్తుంది. అవును మేడం, కూతురి మనసేంటో ఒక తల్లికి మాత్రమే పూర్తిగా తెలుస్తుంది అని చైత్ర అంటుంది. అందుకే ఆ మనసు కోరుకుంది తల్లి తప్పకుండా తీరుస్తుంది అని ఆనంది సంతోషంగా చెప్తుంది. ఇంక ఇందుమతి ఆనంది వైపు చూసి, ఒప్పించావా? ఓకేనా అని సైగ చేస్తోంది. ఓకే అన్నట్టు ఆనంది కూడా సైగ చేస్తుంది. అమ్మయ్య, మొత్తానికి ఒప్పించింది. ఇంక శశికాంతిని రప్పిస్తుంది. రేపుంటుంది అసలు మజా అని ఇందుమతి మనసులో అనుకుంటుంది. జ్యోతమ్మ, ఇంక షాపింగ్ అయిపోయినట్టే కదా, వెళ్దామా? అటు జ్యువెలరీ ఉండి పెళ్లికూతురికి నగలు కావాలి కదా, అవి కూడా తీసుకుని వెళ్దాం అని జ్యోతి చెప్తే, నాకేమొద్దు మేడం అంటుంది చైత్ర. నీకొద్దేమో, మా జ్యోతి కోడలికి కావాలమ్మా. పైగా జ్యోతి పెద్ద లాయర్ అని ఇందుమతి అంటూ ఉంటే, చిన్నతేగారు, మనం తీసుకోవాల్సినవి ముందే తీసుకున్నాంలేండి. జస్ట్ నిశ్చితార్థ పుంగురాలు తీసుకుంటే సరిపోతుంది జ్యోతి చెప్తుంది. అవునా? అయితే పదండి వెళ్దాం అంటుంది ఇందుమతి. పదండి పూర్ణిమగారు. మేడం, అమ్మతో మాట్లాడారా అని చైత్ర ఆనందిని అడుగుతుంది. మీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని ఆనంది చెప్పి వెళ్ళిపోతుంది. ఏంటి 2 జడలు ఉన్నట్టుండి ఫ్రీజైపోయావు అని శ్రీధర్ని చైత్ర అడుగుతాడు. ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ విన్నాను, అందుకే అంటుంది చైత్ర. ఏంటది? రేపు మన ఎంగేజ్మెంట్. తెలిసిందే కదా? తెలిసింది, కాని మరోసారి తెలిసింది. నాకర్థం కాలేదు. నీకేదీ అర్థం కాదు. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అని శ్రీధన్ చైత్ర 2 జడలు లాగుతాడు. అమ్మా, ఆహా, ఇదిగో నువ్వు జడలాగావంటే మా అత్తగారితో చెప్తాను. ఆహా, అప్పుడే నామీద అమ్మకి కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసావన్నమాట. చెయ్యాలిగా అంటూ చైత్ర అంటూ ఉంటే శ్రీధన్య ఆనంది పిలుస్తుంది. అక్క పిలుస్తూ ఉంది, వెళ్దాం పద. నీ మెడల్లో 3 ముళ్ళు వేశాక అప్పుడు చెప్తాను నీ సంగతి అంటాడు శ్రీధన్. ఇంక తర్వాత స్టోరీ ఏంటంటే గుడిలో నిశ్చయతాంబళాలు జరుగుతూ ఉంటాయి. జ్యోతి, సూర్య ఒకవైపు, ఆనంది, ఆదిత్య మరోవైపు తాంబూలాలు అందుకుంటూ ఉంటారు. చైత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. కరెక్ట్గా తాంబూలాలు అందుకునే టైంలో సునంద వచ్చి తాంబూలాల్ని విసిరికొడుతుంది. నా కొడుకు కోడలికెందుకు తాంబూలాలిస్తున్నారు అని సునంద అడుగుతుంది. పెళ్లి కూతురు అన్నా వదిన కాబట్టి అని ఇందుమతి చెప్తుంది. మరి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది సునంద. పూర్ణిమ కూతురు అని చెప్తుంది ఇందు. ఇంక సునందకి చాలా కోపం వచ్చి ఆనందిని చంపకేసి కొడుతుంది. నువ్విదంతా కావాలనే చేశావు కదూ, నీ కారణంగా పరువు మర్యాదలేని మనిషిగా నిలబడిపోయాను. ఈ క్షణం నుంచి నీకు నా కుటుంబానికి ఏ సంబంధం లేదు అని సునంద చెప్తూ ఉంటే, అత్తేగారు అంటుంది ఆనంది. ఇంక సునంద పోవే అంటూ ఆనందిని తోసేస్తుంది. కాని ఇదంతా నిజమే అయ్యుంటుందా లేదా ఇందుమతి జీవనకళ అయ్యుంటుందా? తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.